ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పవన్ తెలంగాణలో నవనిర్మాణ సభ పెడితే ఆక్షేపిస్తామన్నారు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం మానేసిన వ్యక్తి సభ ఎలా పెడతారంటూ మండిపడ్డారు. తెలంగాణ మీద విషం కక్కి ఇక్కడ సభ పెడతామంటే చూస్తూ ఊరుకుంటామా అన్నారు. రేపు మాట్లాడుకొని బీజేపీ ఎజెండా మోస్తున్న పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాకే సభ పెట్టుకోవాలని డిమాండ్ చేశారు పొన్నం ప్రభాకర్. తెలంగాణ చూపు పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని చెప్పి 11 రోజులు తెలంగాణ ఏర్పడితే అన్నం మానేసిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఏమైనా చేయగలిగితే, ఏమైనా పీకగలిగితే అక్కడ చేయి. ఇక్కడికి వచ్చి నవనిర్మాణ సమితి పేరు మీద నువ్వు ఇక్కడ ఏదో చేసేటువంటి కార్యక్రమంలో ఇక్కడ ఎవడు సహించడానికి సిద్ధంగా లేడు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినటువంటి వెధవాచి ఇక్కడ మా తెలంగాణ పట్ల ఏదో ముసలి కన్నీరు గారు చెప్పుకోం. ఈ రోజు కూడా తెలంగాణలో రెచ్చగొట్టేటువంటి విద్వేషపూరితమైన వ్యాఖ్యలు మాట్లాడడం ద్వారా తెలంగాణ వాతావరణాన్ని కలుషితం చేయాలి అనేటువంటి రేటు ఫిక్స్ చేసుకుని భారతీయ జనతా పార్టీ తోటి తెలంగాణలో ఈ నటన స్టార్ట్ చేసిండు. తెలంగాణలో కళ్ళు దృష్టి పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి అనేటువంటి వాణ్ణి ఇక్కడ మనం ఎంటర్టైన్ చేస్తే ఇది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి.